ఇప్పుడు చెప్పండి, ఏ రాయి? సజీవమైన రాయి. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనారు. కానీ వెనక్కి తిరిగి వచ్చి ఆరాధన చేసింది ఒక్కడే. ఎవరా ఒక్కడు? సమరయుడు. ఎప్పుడైతే ఆరాధన చేసినాడో తనకేం జరిగిందో చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 19వ వచనం. నేను 18 చదువుతాను, 17 కూడా. సమరయుడు వెనక్కి తిరిగి వచ్చి సాగిలపడి స్తుతించాడు. 16 నుంచి చదువుదామా అండి? గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 17. ఆ తర్వాత 17, 18. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగపడలేదా అని చెప్పి 19 చదవండి. నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను. ఆగండి. 17వ అధ్యాయం 14వ వచనం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులు కనపరుచుకునుడని వారితో చెప్పాను. చదవండి. ఇక్కడ శుద్ధులైరి అంటున్నాడు, కింద మళ్ళా స్వస్థపరిచను అంటున్నాడు. ఇదేంటి? ఆల్రెడీ కుష్ఠరోగం శుద్ధైనది, నెక్స్ట్ మళ్ళా నీ విశ్వాసం నేను స్వస్థపరిచను అంటున్నాడు. 2 విషయాలు ఏంటి? బాగా అర్థం చేసుకోనండి. ఫస్ట్ వాళ్ళు కుష్ఠరోగం నుంచి శుద్ధైనారు, గాని ఆత్మరోగం నుంచి అవ్వా. ఇప్పుడు ఆ కుష్ఠరోగం శుద్ధైనందుకే కృతజ్ఞతగా వచ్చి ఆరాధన ఎప్పుడైతే చేస్తున్నాడో, దేవుని యొద్దకు వచ్చి వాక్యం వింటూ దేవుని ఆత్మ రక్షణ కొరకై, అయ్యా ఒక్క రోగాన్ని తగ్గిపోయింది అనుకోబాకండి. ప్రియమైన అక్కలారా, అన్నలారా, రోగాలు బాగైనందుకే ఆనందపడబాకండి. మీ ఆత్మలు కూడా బాగవ్వాలి, మీ హృదయాలు కూడా బాగవ్వాలి అని చెప్పి ఆయన 2-3 రోజులు మళ్ళా వాక్యం చెప్పాడు అనుకోండి. ఆ 2-3 రోజులలో మళ్ళా వాక్యం విన్నాడు. విని అట్లానా, నా శరీరం శుద్ధి అయింది కానీ నా ఆత్మ కూడా శుద్ధి కావాలా? బైబిల్ చెప్తున్న మాట. ఎవని పాపములు క్షమించబడెనో, ఎవడు యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడునో, ఆత్మలో ఎవడికి కపటము లేకుండా ఉండునో వాడు ధన్యుడని. కనుక ఆత్మీయమైన స్వస్థత కూడా కలగాలి. అలా కాకపోతే నీ భౌతికమైన స్వస్థతే కాదు. కొంతమంది రోగాలు బాగంగానే, పాస్టర్ గారు ఇంక మునుగుతాను పాస్టర్ గారు. ఎందుకనమ్మా అంటే, ఏందో తేలిపోయినట్టుకుంది శరీరం అంతా, తేలిపోయినట్టుంది. అసలు నీళ్ళ మీద ఇట్లా పోతే ఈతేసుకుంటే అట్టుండి తేలిపోయినట్టుంది. మంచిదే, రోగం బాగోవాలి తేలిపోయింది. రోగం బాగోవాలని బాప్తిజం తీసుకోకూడదు, దెయ్యాలు పట్టుకుంటాయి. ఈ వ్యక్తి రోగం బాగోవంగానే దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని స్తుతించాడు, వాక్యం విన్నాడు, ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాడు, ఆత్మరక్షణ అంటే ఏంటి ఎరిగినాడు, అప్పుడు పాపాలు ఒప్పుకున్నాడు, విడుదల పొందినాడు. ఇప్పుడు అంటాడు, నీ విశ్వాసమే నిన్నేం చేసింది? స్వస్థపరిచెను. కనుక ఏ విశ్వాసమైతే శరీర శుద్ధిని, ఏ విశ్వాసమైతే రోగశుద్ధిని, రోగాన్ని బాగు చేసి ఆరోగ్యం వచ్చినదో, అదే విశ్వాసముతోనే ఆత్మరక్షణ కూడా పొందాలి. ఈ 2 జరగాలి. ఇప్పుడు 9 మందికేమో ఓన్లీ శరీర స్వస్థత కలిగింది, ఒక్క వ్యక్తికి మాత్రమే 2 జరిగినాయి. శరీర స్వస్థత, రెండవది ఆత్మ స్వస్థత. కనుక అది ఆరాధికుని యొక్క సజీవమైన రాయి యొక్క అనుభవము. ఆరాధన చేయడం ద్వారా మరలా సహవాసానికి వచ్చి, మరలా ఫెలోషిప్కి వచ్చి, దేవుని సేవకుల దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి, సంఘం దగ్గరికి వచ్చి నువ్వు వాక్యం వినే కొలది నీ ఆత్మలో ఉన్న పాపాలని ఎరుగుతావు, నీ శరీరంలో ఉన్న పాపాలని ఎరుగుతావు, నీ యొక్క ప్రాణములో ఉన్న పాపాలని ఎరుగుతావు, పాపాలు ఒప్పుకుంటావు. ఆ విధంగా వాక్యం వినుడి ద్వారా వచ్చే విశ్వాసంతో ఒప్పుకుని విడిచిపెట్టి ఆత్మరక్షణ కూడా పొందుతావు. కనుక ఇది 2వదిగా ఆరాధించి మొరపెట్టే రాయి నిజముగా సజీవమైన రాయి. కనుక ఆరాధనకి టయానికి వస్తామా? మనము ఆదివారం రోజే కారులు కొడుక్కోవాలి, ఆదివారం రోజే బళ్ళు కొడుక్కోవాలి, ఆదివారం రోజే
అన్ని పీకాలు ఇట్లా 2 చేతులతో, ఒక చెయ్యి కూడా కాదు. ఆ రోజు మొత్తం పీకుడు కార్యక్రమమే. ఇంకా అందరు కాదులేండి, బాధపడబాకండి, క్షమించండి. ఆదివారం రోజు నువ్వు మనోహరమైనదిగా ఎంచి సమయానికి మందిరానికి వచ్చి చక్కని వాక్యం విను, పాటలు నేర్చుకో. ఈ దినాల్లో కనీసం 15 ఏళ్ల నుంచి సహవాసములో ఉంటారు. యెహోవా నా బలమా అంటే అసలు ఆ పాట రానే రాదు. అది రాదండి. ఎందుకు రాదు తెలిసిన? వీళ్ళు పాటలు పాడే టయానికి మందిరానికి రారు, సంఘ ప్రార్థనలో పాటలు పాడే టయానికి రారు, ఆరాధనలో పాటలు పాడే టయానికి రారు, అలాగనే బైబిల్ పట్టణంలో పాటలు పాడే టయానికి రారు. కరెక్ట్ గా ఆ వాక్యం మొదలు పెట్టబోయే టయానికి వస్తారు. అది ఎట్లా తెలుసు వీళ్ళకని నేను అనుకుంటాను. అట్లా వాక్యం ఇప్పుడు మొదలు పెడతారని ఎట్లా తెలుసు అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. అరగంట పాటలు పాడతారు, నీ పాటలు పాడి అయిపోయే లోపు నేను పోతా అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే అట్లా ఆ టయాన్ని పాడు చేసుకుంటున్నారు. కనుక ఈనాటి వరకు పాటలు పాడేవాళ్ళు ఎక్కువ మందిరాల్లో లేరు. ఆ పాటల టయానికి ఎన్నో పిలిపించటం, మనం పాడించుకోవటం. మరి సహవాసంలో ఎందుకు లేరు? కనుక చాలా నిస్సహాయమైన వేదనతో మీతో పంచుకుంటున్నాం. ఎన్ని మందిరాల్లో పాటలు పాడే ఒక్క విశ్వాసైనా సరైన రాగంతో కనీసం. కనుక పాటలు పాడే బిడ్డలు, ఆరాధించే బిడ్డలు, అలాగ ప్రార్థన చేసే బిడ్డలు, ప్రభువుని స్తుతించేవారు, ప్రార్థించేవారే జీవము కలిగిన వాళ్ళు, సజీవమైన రాళ్ళు. ఆ రాళ్ళు అంట గోడల్లో ఉండి మొరపెడతాయి అంట. అంటే ఇప్పుడు మనము సజీవమైన రాయి కదా, గోడలో ఇప్పుడు ఏమవుతున్నాం? ఆత్మ సంబంధం మందిరంగా ఏమవుతున్నాం? రాయి మీద రాయి పెట్టి ఏమవుతున్నాం? కట్టబడుచున్నాం. గోడలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటామంట. ప్రభువా, ఇదిగో దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి పాట పాడుతుంటే విశ్వాసులు రాలేదు ప్రభు, సంఘ పెద్దలు ఇంకా రాలేదు ప్రభు, అలాగనే సండే స్కూల్ టీచర్స్ రాలేదు ప్రభు, యూత్ మీటింగులు తీసుకునే వాళ్ళు రాలేదు ప్రభు. సజీవమైన రాళ్ళు ఏం చేస్తుంటాయి? మొరపెడుతుంటాయి, ఆరాధన చేస్తూ ఉంటాయి. సంఘమా, ప్రభు బిడ్డలారా, రేపు ఇప్పుడో ఎప్పుడో ప్రభు వస్తాడు. మాయలు చేయబాకండి, యథార్థంగా ఉండండి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. కనుక సహవాసము ఆరాధన నేర్పిద్ది, సహవాసము ప్రార్థన నేర్పిద్ది. అలా సహవాసములోని వాక్యం వింటాం, ఎన్నో నేర్చుకుంటాం. కనుక అట్లా గోడలో ఉండి కూడా మొరపెడుతున్నాయి. అట్లానే వాళ్ళు కేకలేస్తున్నారు. అప్పుడు పిల్లలు కేకలేస్తుంటే పిల్లలు యెహోవా జయము, యేసు హోసన్నా జయం అంటుంటే ఈయనెవరయ్యా జయం అంటారు? ఈయనకెందుకు జయం? నోరులు మీన్ పెద్దగా అన్నారా, ఊరుకోమంటే అప్పుడు ప్రభు అంటాడు, వీళ్ళ నోళ్లు మూస్తే ఈ రాళ్ళు ఏమవుతాయి? మొరపెడతా. అంటే వాళ్ళు యూదులైతే, వాళ్ళు ఇజ్రాయేలీలైతే మీరు వాళ్ళ నోళ్లు మూపిస్తే, మీ బంధువులనో మీ రక్త సంబంధికులనో మీకు శ్రేయభిలాషులను మీరు వాళ్ళ నోళ్లు మూపిస్తే రాళ్ళైన అన్ని జనులు లాంటి రాళ్ళు మొరపెడతాయి. ఈరోజు మందిరాల నిండా 3/4 అందరూ మందిరాలు అన్యులే. 3/4 ఎందుకు? ఎరిగిన వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు, మొరలు లేకుండా, ఆరాధన లేకుండా. చుట్టాలా మీకు కూడా, మరి మనకు కూడా అర్థమైందా అండి? రేపు చుట్టాలు ఎంతమంది వస్తారు అన్నందుకు ఆమె మంగళవారం సంఘ ప్రార్థనకు రాకుండా మనసు పట్టి పడుకుంది. ఆ మాటకే పడుకుంటే అట్ట ఏమండి? ఆ మాటకే నిద్రపోవాలా? ఆయన పాపం ఎదగని ఆయన పెద్దగా ప్రభువులో తెలుసుకున్నవాడు కాదు. నువ్వు ఎన్ని ఏళ్ల బిడ్డవి అంతే. ఆదివారం మీటింగ్ టయానికి నాకు ఎంత కోపం వచ్చిందంటే భలే బాధేసింది. కనుక విశ్వాసులయ్యుండి చీటికి మాటికి అలుగుతా ప్రార్థనలకు రారు, ఆరాధన చేయరు. అలాగా ఉంటే ఏం జరుగునో తెలుసునా అండి? దేవుడు అనుకున్న ఉన్నత ఉద్దేశాలు నెరవేర్చబడడానికి అడ్డులవుతాయి.
కనుక రెండవది, మనము బంధించబడినా కానీ పౌలు శీలలు విపరీతంగా దేహాన్ని బాధుదులు పెట్టారు, కొట్టారు. పల్లెటూరు కనుక నేను ఆ భాష మాట్లాడుతున్నా. విపరీతంగా కొట్టారు. కొట్టి మీకు ఇట్ట కాదు, జైల్లో ఎత్తేనే బుద్ధి వచ్చిందని జైల్లో వేసినారు. మంచి చదవరు ఆయన, మంచి వాక్యోపదేశకుడు, మంచి పాటలు పాడతాడు పౌలు. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా ఖైదీలతో పాటు లోపలికి వెళ్ళి పాటలు పాడుతున్నారంట, తర్వాత ప్రార్థనలు చేస్తున్నారంట. అంటే ఆరాధన చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఖైదీలందరూ ఏం చేస్తున్నారంట? వింటున్నారంట. అయ్యా, ఏం పాపం చేసి వచ్చినారు? ఎంతమందిని చంపొచ్చారు? లేదయ్యా, ఎవరిని చంపలేదు. యేసు ప్రభు నమ్ముకోమని చెప్పినందుకు మమ్మల్ని జైలు చేసినారు. అవ్వా అవ్వా అవ్వా, అంతేనయ్యా మేము చేసిన పాపం. పర్లేదు పర్లేదు, దాన్ని టాపండి. మేము పాట పాడుతున్నాం, వినండి. మేము ప్రార్థనలు చేస్తున్నాం, ఆలకించండి. దాని గురించి ఎత్తొద్దు మీరు. అసలు ఆ విషయాలు మాట్లాడనివ్వలేదు. ఎవరన్నా కానీ పక్కింటోళ్ళు సమస్యలో తాగినాడంట, భార్యను కొట్టాడంట. భర్త పొలం వెళ్ళి ఇంటికి వస్తే అంటుంది, ఏమండి ఎట్ట కొట్టాడంటే, ఎవరే అంటే వాడి సంగతి తెలుసుగా, రోజు కొడతానే ఉంటాడు కదా, రోజు తాగుతుంటాడు, రోజు కొడతాడు. వాడేనండి. అసలు నాకు ఇప్పటికీ గుర్తొస్తుందండి. మంచిదే లేవే, రోజు వాడు కొడతా ఉంటాడు, తిడతా ఉంటాడు, ఇది ఎంత రోజు సంగతే కదా, పర్లేదు. కాదండి, తొలుసుకొస్తుందండి, నాకు మళ్ళా తొలుసుకొస్తుందండి. అంటే నేను ఇప్పుడు వచ్చి అరగంట అవుతుంది పొలం నుంచి వచ్చి, కాస్త గ్లాసు నీళ్ళు ఇవ్వలా, నీళ్లు పెట్టాలి, నేను స్నానం చేస్తాను, కడుపు నిండి అన్నం పెట్టాలి. ఇది చేయకుండా వాడిని కొట్టాడు, భార్యను కొట్టాడు అని చెప్తే ఇంకాసేపటికి ఏం జరిగిద్దో తెలుసునా? ఏం జరిగిద్ది? అది జరిగిద్ది అన్నమాట. కనుక దేశాల్లో ఏం జరుగుతున్నాయో వాటికి దిగులేసి నువ్వు ఇంట్లో కూర్చుంటావు. నీ ఇంట్లో ఏదో జరిగితే ఇంట్లో కూర్చుంటావు. వారు సజీవమైన రాళ్ళు కానే కాదు. క్రైస్తవ బిడ్డలముగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక మాట నేను ఈ సందర్భంలో చెప్పాలని ప్రేమతో చెప్తున్నాను. మా దగ్గరికి హైదరాబాద్ నుంచి ఆర్బిఐ శ్యామల్ గారు ఒక కాలంలో వచ్చాడు, ఇప్పుడు కాదు, ఒక కాలంలో. గురువారం మంగళవారం రాగాలని అనిద్దంట, ఏమండి మీరు త్వరగా మీ కాఫీ రెడీ చేసినాను, ప్యాంటు షర్ట్ రెడీ చేసినాను, బైబిల్ సంచి రెడీ చేసినాను, బైబిల్ కూడా పెట్టాను, మీకు నాప్కిన్ పెట్టాను, మీరు త్వరగా రెడీ అవ్వండి, మంచి కాఫీ కూడా రెడీ చేసినాను, తీసుకురావే అన్నాడంట. తీసుకొచ్చి తాగాడు. తాగిన తర్వాత తొందరగా వెళ్ళండి వెళ్ళండి, టైం అయింది, మళ్ళీ వాక్యం ఆడ పాటలు, ఆ వాక్యం అంతా. ఆయన ఎంత ప్రేమ నా భార్యకి, మరి నన్ను పంపిస్తుంది కానీ ఆమె రాజేంది నాతో పాటు, నా బండి ఖాళీయే కదా, వెనక ఒక సీట్ ఖాళీయే కదా, నాతో పాటు తను కూడా రావచ్చు కదా అని. ఇట్లాగా నెలలు సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఆయనకేదో అనిపించి, అసలు ఇంతకీ నన్ను పంపిస్తుంది ఇంత స్పీడ్గా, తను ఏం చేసిద్దో చూడాలి, నన్ను పంపించిన తర్వాత సంఘ ప్రార్థనకి, నన్ను పంపించిన తర్వాత బైబిల్ స్టడీకి తను ఏం చేస్తుందో చూడాలని ఒకరోజు వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి వచ్చినాడంట. వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చే సమయానికి ఏం జరిగిందనంటే, చక్కగా అడ్డగడ్లన్నీ పెట్టేసుకుని, టీవీ ఆన్ చేసుకుని, మంచి సౌండ్ పెట్టుకుని సీరియల్ బాగా చూస్తుందంట. అది సంఘ పెద్దలారా, సంఘ సేవకులారా, దేవుని యొక్క కార్యాలు నిర్వహించే బిడ్డలారా, భార్యలను ఇంటికాడ వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోతే ఈ వెనక వాళ్ళు చేసేది మన కీడుగోరే చేస్తుంటారు. మనం ఎరిగి వాళ్ళని వదిలిపెట్టబాకండి. వెనక్కి వచ్చి తలుపు కొట్టంగానే ఎవరు ఈ టైంలో వచ్చి తలుపు కొట్టారు, అసలు రానే రారు నా ఇంటికి, అసలు ఈ టైంలో ఎవరు అని చెప్పేసి తలుపు తీయగానే ఆమె, ఏంది నన్ను పంపించి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వచ్చేసరికి ఏముంది, మంచి సౌండ్తో సీరియల్ రన్ అవుతుంది. కాదు దొంగదానా, నేను వెళ్ళినప్పుడల్లా నువ్వు ఇదే చేసే పని. రేపు మంగళవారం నుంచి నువ్వు కూడా నాతో పాటు రావాల్సిందే, రేపు గురువారం నుంచి నువ్వు కూడా నాతో పాటు రావాల్సిందే. వదిలిపెట్టొద్దు. మోషే అదే పని చేసినాడు. ఐగుప్తులో మా భార్యలను వదిలిపెట్టము, ఐగుప్తులో మా భర్తలను వదిలిపెట్టము, ఐగుప్తులో మా పిల్లలను వదిలిపెట్టము, ఐగుప్తులో మా గొర్రెలు, మేకలు, తర్వాత పశువులను మేము డెక్క కూడా వదిలిపెట్టము. అలా వెళ్ళి మా దేవుని మేము సేవించాలి, ఆరాధించాలి. కనుక దండం పెట్టి చెప్తున్నాను, సజీవమైన రాయివైతే నువ్వు ఆరాధన గుంపులో, ప్రార్థనా గుంపులో ఉంటావు. అందుకనే కీర్తన 99లో ఒక వచనం ఉన్నది, 6వ వచనం చదవండి. 99 కీర్తన. సజీవమైన రాళ్ళు చాలా ఉంటున్నాయి, అది ఆరాధించే వాళ్ళు మొరపెడుతుంటారు, ఆరాధిస్తూ ఉంటారు అని గుర్తు చేస్తుంటున్నాం. 99:6. ఆయన యాజకులలో తర్వాత
ఆ. ఓబ్బా, అందరూ చూడండి, అక్కడ సేవకుల మీటింగ్ లో 3 ఉన్నారు, అది 2 ఉన్నారు, మోషే అహరోనులు. తర్వాత ప్రార్థన చేసే గుంపులోనేమో ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా కనుక